యేసు ప్రభు యొక్క విశ్వాసులు చాలా గందరగోళంగా ఉంటారు మనకు తెలిసినంత వరకు. మరి ఈ చర్చి కాదు ఆ చర్చి, ఆ చర్చి కాదు ఈ చర్చి, ఆ పాస్టర్ గారు కాదు ఈ పాస్టర్ గారు, ఈ ఊరు కాదు ఆ ఊరు, ఈ చర్చి మంచిది కాదు ఆ చర్చి మంచిది, ఇలాగా రకరకాల వాదనలో మాట్లాడుకుంటూ ఉంటాను. నేను వచ్చిన కథలో కూడా అలాగే కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. ఆ ఫాస్టర్ గారితో మాట్లాడితే దేమైపోతారని వారండి, ఈ చర్చికి వెళ్తే శపించబడతారని మధ్యాహ్నం సాక్ష్యం కూడా ఆవిడ పంపించారు, మనం విన్నాం. అలా చెప్పేవారు. నేను కూడా అలా డౌట్ ఫీలింగ్ అవుతూ ఉండేవాడిని. గొప్ప విచిత్రం ఏంటంటే నేను యేసు ప్రభు ఎవరో తెలుసుకోగలిగాను, ఆయన్ని ఎలా ఆరాధించాలో కూడా తెలుసుకోగలిగాను. నాలోంచి ఈ లోక సంబంధమైన గోళ తప్పుపోయింది. ఒకటే నిరీక్షణ, ఆయన సజీవుడు, ఆయన జీవం గలవాడు, ఆయన ఉన్నవాడు. భక్తులు ఏం చేయాలి? ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన కనపరచాలి. దీంట్లో కొంతమంది అరికట్ చెప్పేవాడు ఉన్నారు, దీంట్లో కొంతమంది యాజకులు ఉన్నారు. ఆయా మార్గాలను బట్టి వాళ్ళు బోధిస్తూ ఉంటారు. సరే, తర్వాత నాకు ఏ ఫాస్ట్ గారు వాక్యం చెప్పినా అవలేలగా నాకు అర్థమయ్యేది. నేను ఎప్పుడు కూడా ఈ ఫాస్ట్ గారు చెడ్డారని కానీ మంచారని కానీ ఈ వాక్యం ఇలా చెప్పారని కానీ ఏనాడు నా మనసు అనుకోలేదు. అలాగా తర్వాత నేను ఒక యాజకుని అవ్వటం అప్పుడు తెలుసుకున్నాను. అదేంటంటే నేనేదో గొప్ప భక్తుని అవటం వల్ల యాజకుని అయ్యాను, లేకపోతే నేను ప్రత్యేకంగా ట్రైనింగ్ అయ్యాను అందుకు యాజకుని అయ్యాను అనే స్థితి నాలో లేదండి. కేవలము నేను అలా రోడ్ల తిరుగుతుండగా దైవ ప్రత్యక్షను బట్టి నేను సేవలోకి రావడం జరిగింది. ఇదే సందర్భము బైబిల్ నిర్గమకాండములో మోషేకి దేవుడికి సంవాదం. మోషే కాదంటాడు, దేవుడు అవునంటాడు. మోషే నేను ఎత్తోని అంటాడు, దేవుడు నేను ఎత్తో పని లేదంటాడు. మోషే అంటాడు అసలు నాకు ఆ మార్గాలే తెలియదు అంటాడు, నీకేం తెలియ అవసరం లేదంటాడు. మరి ఏం చేయను? కేవలము నీ చేతిలో కర్ర పెట్టిన వాళ్ళు నిలబడు, నా పని చేసుకుంటే వెళ్తానని చెప్పాడు. సరే, మోషేకి మళ్ళీ డౌట్ వచ్చింది. ఏంటి పని అని అడిగాడు. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ బయలుదేరి తీయాలి. మోషే ఖచ్చితంగా చెప్పాడు, వాళ్ళు ఎవరి మాట వినరు. ఎందుకంటే నాకు 32 సంవత్సరాల అనుభవం ఉంది. వాళ్ళు ఎవరి మాట వినరు, వారు ఎవరిని లెక్క చేయరు, ఏది నమ్మరు వాళ్ళు. మరి ఎలా బయలుదేరుతాం? ఆ బాధ్యత నా పైన ఉంది. ఈ మోషే అలా ఇంకా ఎలా విడిపిస్తాడా, ఈ దేవుడు ఎలా విడిపిస్తాడా అని మోషే ఎదురు చూస్తున్నాడు. ముందు మోషేని ఐగుప్తుల దగ్గర పంపించాడు. ఐగుప్తుల దగ్గర పంపించగానే మోషే లోకు కాబట్టి మోషేని ఎప్పుడో చంపడానికి ప్రయత్నించాడు కాబట్టి లేపేతాను చూడరా అన్నాడు. సరేలేండి కంగారుగా ఉన్నాడు మోషే. అయితే 400 మంది సిద్ధాంతులు పిలిచాడు, చేతపడి చేసి చంపాడు అన్నాడు. అంతే. 400 మంది సిద్ధాంతులు 400 పాములు చేశారు, మోషే పంపించారు.
నేను డాంబికంగా చాలా కవులు చెప్తాను. నేను చాలా మనోనిదానం కలిగిన వాడిని చెప్తాను. ఆ టైంలో ఎవ్వరికీ మనోనిదానం ఉండదండి. మోషే చాలా కంగారుపడిపోతున్నాడు. ద లాస్ట్ డే ముందే చెప్పాడు మోషే దేవుడికి, నేను ఐగుప్తు నగరం వెళ్తే ఐగుప్తు రాజు నన్ను చంపేస్తాడు. ఖచ్చితంగా అదే పొజిషను ఇప్పుడు మోషేకి ఏర్పడింది, చంపుతాడు అనే పొజిషన్. మోషే ప్రార్థన చేస్తున్నాడని మీరు అంటారు. మోషే ప్రార్థన చేయట్లేదు, కంగారుగా ఉన్నాడు, చెమటలు పడేస్తున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా చేయాలో తెలియట్లేదు. ఈ లోపల చాలామంది దేవుడు మాట్లాడు పాత నిబంధన కథలతో మాట్లాడు, కొత్త పిచ్చి మాటలు మాట్లాడకూడదు. పాత నిబంధన కథ ఆయన సజీవుడు కాబట్టి వాళ్ళతోనూ మాట్లాడాడు, వీళ్ళతోనూ మాట్లాడాడు. వాళ్ళతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సత్యం తెలియని చాలామంది దేవుడు చాలామంది అడుగుతారు, నాకు కనబడమడు, నాకు కనబడు దేవుడు. ఎవరికి కనబడతాడు? దేవుని భయభక్తులు గల వాళ్ళు, దేవుని నిరీక్షణ కలిగిన వాళ్ళు, దేవుడు నన్ను నమ్మిన వాళ్ళకి దేవుడు కనబడతాడు. నేను మొన్న మా ప్రసాద్ గురించి చెప్పాను. మా ప్రసాద్ దేవుడు కనబడిన తర్వాత వెంటనే అడిగాడట, నా డబ్బులు తిరిగి వస్తాయా? యెషయా 6వ అధ్యాయము 3వ వచనం గడిచాడు. పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. వారి కంఠస్వరము వలన గడప కమ్ములు కదిలిపోచుండెను. మందిరము ధూమము చేత నిండిపోయాను. నేను అయ్యో నేను అపవిత్రమైన, ఎంత చక్కటి మాట అంటాడు చూసారా? దేవుని చూడగానే నేను అపరాధిని, నేను పాపిని, నేను దోషిని. అలాగే నిర్గమకాండలో కూడా మోషే నేల మట్టు పడిపోయి, నన్ను క్షమించవా, నన్ను క్షమించవా, నన్ను క్షమించవా. అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమైన తర్వాత నీ చిత్తమే నా యందు నివర్తించబడుతుంది. అందుకే అబ్రహాం జీవిత చరిత్రలో మాట చెప్పాడు, తను ఎక్కడికి వెళ్ళాలో, తను ఎక్కడ నిలబడాలో తెలియదు కానీ దైవాజ్ఞ ప్రకారంగా నడిచి వెళ్ళిపోయాడు అని రాయబడి. అంచేత హాగరుకి దేవుడు కనబడిన తర్వాత హాగరు నిలబెట్టి కొంగి ఆయన ప్రార్థించింది. అంచేత దేవుడు కనబడ్డప్పుడు మనలో ఒక రకమైన భయం, కలరపాటు, వేదన ఇటువంటివి మనకి ప్రత్యక్షమవుతాయి. అంచేత మనం చాలా జాగ్రత్త చేసినప్పుడు మోషే, ఈ దేవుని చూసిన మోషే ఇప్పుడు ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన చేయకుండా కంగారుపడిపోతున్నాడు. ఈ లోపల స్వరం పడుతుంది మోషే అని. చాలా కంగారుగా ఉన్నాడు. నేను ఒంటరివాడిని చంపేత్ర అనుకున్నాడు. మోషే అని ఏంటి బాబాయ్, ఏంటి బాబాయ్, ఏంటండి బాబాయ్, ఏంటండి బాబాయ్, ఏంటండి బాబాయ్, చచ్చిపోతున్నాడు బాబాయ్, చంపేస్తాడు బాబాయ్ అని ఆత్మకోశ పెట్టాడు. వెంటనే అన్నాడు, నీ చేతిలో కర్ర కింద పడాయి. మోషేకి డౌటే, కర్ర కూడా పడేసామన్నాడు. సరే కింద పడేశాడు. ఆ కర్రలోంచి పెద్ద సర్పం వచ్చి 400 సర్పాలు మింగేసింది. మోషే మూడుసారి దేవుని యొక్క శక్తిని చూశాడు. ఏమని చూశాడు? దేవుని శక్తిని చూసి వెంటనే తనకు విపరీతమైన భయము, తనకి విపరీతమైన వణుకు. అయ్యి బాబోయ్, ఇంత గొప్ప దేవుడా, ఇంత శక్తిమంతుడా, ఇంత బలవంతుడా, ఇంత గొప్ప దేవుడా, ఇంత బలవంతుడా, ఇంత శక్తిమంతుడా
అని ఇక తన మనసులో కలవరపడటం ప్రారంభించాడు. మాలో కొంతమంది ఆ రోజు చెప్తారు, ఇప్పుడే యేసుప్రభు మాట్లాడి నెంబర్ 2కి వెళ్ళాడని చెప్తారు. వాళ్ళు కోపోతే సరే, యేసుప్రభు కనబడిన తర్వాత మనిషిలాగా ఉండి మనిషి చచ్చిపోతాడు. అందుకే అబ్రహాం తండ్రి గారు పాట పాడాడు, నీ దర్శనమే పరలోక పిలుపు, ఎవరికైతే ఇది జరగదో వాడు సత్యం అన్నాడు. అంచేత మనం చాలా జాగ్రత్త చేసినప్పుడు ఇక మోషేతో చెప్తున్నాడు. మోషే అంటే చాలు అయ్యా అన్నాడు, మెలకుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు పిలుస్తాడు, ఎలా పిలుస్తాడు, ఎందుకు పిలుస్తాడు అని కలవరపడిపోతున్నాడు మోషే. ఓసారి కేకేస్తున్నాడు, ఒరే ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళరా అన్నాడు. పరిగెట్టుకెళ్ళాడు. ఆడికి మరి పంపించమని చెప్పు ఇజ్రాయిల్ని అది చెప్పాడు. ఎలా అన్నాడు. వచ్చే వార్త తట్టుకుని చెప్పాడు, అయ్యా అవతల పొమ్మన్నాడు ఐగుప్తు రాజు అని. నీ ప్రసంగాలు ఎక్కువ, నీ మాటలు ఎక్కువ. మోషే అన్నాడు, మిడతలు ఆ రాజ్యంలోకి వెళ్తాయి చెప్పు అన్నాడు. మిడతలన్నీ అండి, అన్నం వండుకున్న అన్నంకో నిండా మిడతలే, అన్నం నిండా మిడతలే, పడుకుంటే మంచులో దుప్పట్లోకి దుప్పి పగెత్తాయి. అర్ధరెత్తికడ మోషేని కాకేశాడు. మోషే అన్నాడు, ఏంటి పాపయ్య అన్నాడు, ఈ మిడతల బాధ నేను పడలేకపోతున్నాను రా, ఈ మిడతల్ని దేవుని పిలవమని చెప్పరా, మీ దేవుణ్ణి. ఓ కలరపడిపోతూ ఉంటాం, మాటలో తడబాటు. వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు. తండ్రి గారు అన్నాడు, ఏంటైనా ఆ రాజు గోలెట్టేస్తున్నాడు మిడతల గురించి. సరేలే మిడతలకు వచ్చేస్తున్నాయి, వెళ్ళిపోయింది. తర్వాత కప్పలో ఎక్కడ పడితే అక్కడ 3 పిల్లలు మాట్లాడుకుంటే సెంటర్లో ఈ దారుణం, ఎంత దారుణం. రాజుగారికి ఆకేస్తున్నాడు, నాయన కప్పల బాధ పడలేకపోతున్నాను, కప్పలు పిలిచేమని చెప్పి మీ దేవుణ్ణి. వెళ్ళిపోతున్నాయి. వడగండ్లు వాన, అయ్యా జలం నదిలో ఎర్రటి రక్తం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ఐగుప్తు రాజు అబద్ధాలు ఆడుతున్నాడు. అది గొప్ప గమ్మత్తు. ఏమన్నాడంటే, ఇవాళ పంపించేస్తాను, దేవుణ్ణి కొంచెం చూడమను. చూస్తున్నాడు. చూడగానే 400 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో, మా పనిచేసేవాళ్ళు ఉన్నారు అని తిరగబడుతున్నాడు. సరే, అదే తదంగము సుమారుగా కొన్ని రోజులైంది. ఇక ఐగుప్తు రాజు కపట ప్రియుడిగా ఉన్నాడు. మోషేతో అంటాడు దేవుడు, ఈ రాత్రి 12 గంటలకి ఐగుప్తుల యొక్క జ్యేష్ఠ పుత్రులందరూ చనిపోతారని చెప్పా. సీరియస్గా చెప్పాడు. మోషే గారు వెంటనే చెప్పాడు, ఈ రాత్రి 12 గంటలకి మీ జ్యేష్ఠ కుమారులందరూ చనిపోతారంట. రాజుగారు అన్నాడు, మా దేవత చాలా గట్టిది, దానికి 32 పళ్ళు ఉన్నాయి, దానికి పెద్ద జుట్టు ఉంది, ఒకవేళ ఏటను కొట్టారనుకో అలా తాగేస్తుంది, ఇంకెక్కడితే పలుకుద్ది మా దేవత. ఈరోజు రాత్రి మా దేవతను పిలుస్తాను చూడు. పంపనుడు కాకేశాడు, అందరం కాకేశాడు. జాతర పెట్టాడు. మంచి రోజుగా జరుగుతుంది జాతర. బలి 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 హిరణ్య కలిపిన అయ్యా వేసేయి, బుడ్డేసేయి, బడ్డేసేయి, గుడ్డేసేయి కూడేస్తున్నారు. రాత్రి 12 గంటలకి ప్రతి ఇంటిలోంచి శోక వినపడుతుంది. ఐగుప్తు రాజు భార్య కోట విడిచి బయటకు వచ్చి రాజుని అంది, నీ దుర్మార్గ పరిపాలన పుణ్యం అంట, పిల్లలందరూ చచ్చిపోయారు.
ఏం చేస్తున్నారో తలరి పోసుకుని ఆడవాళ్ళందరూ కోట దగ్గరికి వచ్చేసారు. రాజా నా కొడుకు చచ్చిపోయాడు, రాజా రాజా నా కొడుకు చచ్చిపోయాడు. ఇంకా అలా గోల కింద. అప్పుడు మోషేతో అంటాడు దేవుడు, ఈ ఐగుప్తు రాజు అంటాడు, మీ సైన్యాన్ని వెళ్ళిపోమను, కానీ ఇగో బంగారపు వస్తువులు, ఇగో వెండి వస్తువులు, ఇగో విలువైన ఈ పట్టుకోండి అని చెప్పి అన్నీ ఇచ్చాడు, వెళ్ళాడు. కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రాజుకి ఒక ఐడియా వచ్చింది. సముద్రం అడ్డం వస్తుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎడారి అడ్డం వస్తుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? వెనక్కి వచ్చే సైన్యం ఉంది, ఎక్కడికి వెళ్తారు? ప్లాన్ చేసుకున్నాడు. ఇశ్రాయేలు ముందుకు వెళ్తూ ఉన్నారు, సముద్రం గడికి వెళ్ళారు, సముద్రం అడ్డం వచ్చింది. దానికి ఏదో వాళ్ళు కింద పడుతున్నారు. ఈ లోపల ఇశ్రాయేలు సైన్యము గుర్రాలు వీళ్ళకి అన్నీ కంగారు వచ్చేసింది. కంగారు వచ్చి మోషనయా మోషనయా సైన్యం వచ్చేస్తుంది, మోషనయా మోషనయా అయ్యి బాబోయ్ సైన్యం వచ్చేస్తుంది, ఎక్కడికి వెళ్ళాం, ఎలా చేయం, ఏం చేయం, అయ్యి బాబోయ్ పెద్దలు కేకలేస్తున్నారు. ఒక్కడా ఇద్దరా 6 లక్షల కాల్బలం కేకలేస్తున్నారు. మోషే ఎదురుగుండా సముద్రాన్ని చూశాడు, వెనకాల సైన్యాన్ని చూశాడు. మోషే కూడా ఏమన్నారంటే, మమ్మల్ని చంపేయాలని మాయోపకారం చేశాడు, మమ్మల్ని చంపేయడం కోసం నువ్వు మనసులో పెట్టుకుని నాటకం ఆడావు. ఆనందించో, గంతిలై మేము చచ్చిపోతున్నాం, రాజు మమ్మల్ని చంపేస్తున్నాడు, సంతోషపడి చచ్చిపోతాం, ఆనందించో, సంతోషించు, నీ మాయమాటల్లో మేము మోసపోయాం అని పెద్ద పెద్ద కేకలు చేస్తున్నారు. మోషేకి కూడా ఏమి అర్థం కావట్లేదు. ఈ లోపల స్వరం వినపడుతుంది, మోషే నాన్న 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 నాన్న. ఏ కంగారు పడుతున్నావు ఏంటి? ప్రార్థన చేయాలని తెలియదా? ప్రార్థన చేయాలి. ప్రార్థన మొదలుపెట్టాడు. తండ్రి నువ్వు ఉన్నావు, నువ్వు అనివాడివి, సజీవుడివి నాయనా, ఇప్పుడు ఐగుప్తు రాజు వచ్చేస్తాడు, వెనకాల ఎదుర సముద్రం వచ్చేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాం దేవా అని కాగేశాడు. అంతే సముద్రము 2గా చీలిపోయి. అందుకు చాలామందికి ప్రార్థన చేయటం చేత కాదు. కౌలో తెగబడి ఆడలాగన్నాడు, ఆ డాక్టర్ అలాగన్నాడు, ఈ డాక్టర్ అలాగన్నాడు, ఆడలాగన్నాడు, ఈడలాగన్నాడు, ఆడలా మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు అని సొల్లి తెగ సొల్లుతూ ఉండరు పొద్దుతున్నాను. కాన్వెంటే ప్రార్థన చేయటము చేత కాదు. అంచేత ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు కూడా, మరి మీరు ప్రవచనం నమ్ముతారా అని మీరు అంటారు, మీరు దర్శనం నమ్ముతారా అని మీరు అంటామంటారు. నేను ప్రవచనం నమ్ముతాను, దర్శనం నమ్ముతాను, వాక్కును నమ్ముతాను. రాత్రి చెప్పాను, కొంతమంది కేవలం ప్రవచనము అది పట్టుకుంటారు. ప్రవచనము యాకోబుకు ఉంది, గుర్తుపెట్టుకోండి, అది నిర్వర్తించబడలేదు. దేవుడు నాకు కొన్ని మాటలు చెప్తాడు, అవి మనసులో పెట్టుకుంటాను, అవునా కాదా, కాదా అవునా అని మన సందిగ్ధంలో ఉంటాను. వెంటనే ప్రవచనం వస్తుంది, నా కుమారుడా ఇదిగో ఇలా చేయబోతున్నాను, ఓహో ఇది మార్పు అనమాట. ఇంకొక ఆవిడ వచ్చి, అన్నయ్య గారు నాకు కల వచ్చింది అన్నయ్య గారు, ఓకే నిజమే. అంచేత కొంతమంది ఏంటంటే వాళ్ళ యొక్క కృత్రిమ పనుల కోసము నాటకాలు కడతారు. అంచేత యాకోబు కృత్రిముడు, మోసగాడు. ఆ మోసగాడికి మోసగాడి ప్రపంచం వచ్చింది. మీకు దేవుడు యాకోబుతో 7 సార్లు మాట్లాడాడు ముఖాముఖిగా. 7 సార్లు కూడా ఏమీ జరగలేదు వాడికి.
అంచేత మన దేవుడు సజీవుడు. ఇశ్రాయేలు సైన్యాన్ని తీసుకెళ్ళిపోయాడు. సరే, తర్వాత మళ్ళీ క్రైస్తవులు బయలుదేరారు. నా ఇంటి ఫాస్టర్ గారు ఏం చెప్తారంటే, అప్పుడు దేవుడు సూచక్రియలు చేశాడు కానీ, అప్పుడు ప్రవక్తలు సూచక్రియలు చేశారు కానీ, అప్పుడు అలా చేశారు కానీ అని చెప్తారు. చూద్దామండి, అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచి దేవుడు స్వస్థలు. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. దేవుడు అన్ని ప్లాన్ మీద ఉంటాడు. అందుకే అబ్రాహాం గారు అంటాడు, నీ చిత్తమే నా యందు నివర్తించబడు గాక, నేట ముంచినా పాల ముంచినా నీవే. దావీదు దెబ్బతిన్న తర్వాత, నాతాను ప్రవక్త తెలియజేసిన తర్వాత, దావీదు అంటాడు తన కొడుకు చనిపోయిన తర్వాత, నిజమే నేను అపరాధిని కాబట్టే దేవుడు తీర్పు చెప్పాడు. నువ్వు అలా ఒప్పుకోవు కదా, ఒప్పుకుంటావా? అలాగా నీ ఎవరు బుద్ధి ఎట్టుకుని ఒప్పుకుంటావా? ఇక్కడ రత్న గారు ఉంది కదా, రత్న గారు వాళ్ళ అమ్మాయికి ఇలా చట్టర్మ లాగేసినట్టు. అది ఎందుకు లాగిందో చెప్పాను. ఆరాధన ఎగ్గొడుతుంది, ఆకూడదు. ఆరాధన రాకపోతే కింద కుట్టు కదా, కుట్టు అమ్ముకుంటుంది. ఆరాధన రాకపోతేనే చట్టలాగేస్తుందా? ఆరాధన రాకపోతేనే చట్టుబడి వచ్చేస్తుందా? కిరాణా కొట్టు కట్టేస్తే ఆయిల్ పడద్దే. ఆదివారం పని చేయకూడదు అని ఎవరు తెలియదు? రత్న గారికి తెలియదు. కొన్ని వేల రూపాయలు ఆ చట్టపొడికి డబ్బులు ఖర్చు పెట్టారు వాళ్ళు. ఎక్కడెక్కడ తణుకు, మరి విజయవాడ, హైదరాబాద్, మద్రాసు చాలా చోట్ల తిప్పారు. వాక్కొత్త ఏమొస్తుందంటే అపరాధం చేస్తుంది. మనసులో ఉంటాయి కదా ఏ మాటలు. ఏం అపరాధం చేసిందని తిరిగేసింది రత్న గారు. ఆరాధన మెయిన్ క్రైస్తవుడికి ఏదండి ఆదరణ? ఆరాధన కూడా ఐశ్వర్యం ధర్మ. అలాగే ఈ యొక్క అపోస్తలుల పౌలు గారు సేవ చేస్తున్నప్పుడు అనయాక సభ్యుల వాళ్ళు ఏం చేశారంటే, పౌలు తీసుకెళ్ళి కొట్టి బొండలేసి చేతికి కాళ్ళకి ఎక్కడే ఆ వేసి సంఖ్యలు వేసి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినాడికి జైలు అధికారి కవలగాస్తున్నాడు. ఈ పౌలును యొక్క శేల పాటలు పాడుకుంటున్నారు. ఎడతెరపులాగా పాటలు పాడుతున్నారు. కొద్ది సమయం వాడికి పెద్ద శబ్దం వచ్చింది. జైలు బద్దలైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చీకటి కమ్మేసింది. ఆ జైలు అధికారి చాలా కంగారు పడతాడు. ఏమని కంగారు పడతాడంటే, ఈ జైల్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయి ఉంటారు, అందుకు రాజుగారు నన్ను ఖచ్చితంగా ఉరి తీయించేస్తాడు, నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు రాజుగారు అని కలపట్టు. అతను కాకుండా అతను భార్యను చంపేస్తాడు, పిల్లల్ని చంపేస్తాడు. రాజుగారికి ఏంటి అలా తీర్పు చెప్తారు. కంగారు పడిపోయి అట్టి తిరుగుతున్నాడు. పౌలు అంటాడు, నేను ఇక్కడే ఉన్నాను. తప్పట్లు కొట్టు. వెంటనే నేలబడి అంటాడు, బాబుగారు అని కేకంటాడు. కొద్ది సమయం తర్వాత లైట్ వెలిగిందారు, గోళ్ళన్నీ పడిపోతాయి. యొక్క జైలు అధికారి ఒక మాట అంటాడు, అయ్యా మీ దేవుణ్ణి నమ్ముకోవాలంటే ఇంత గొప్ప దేవుడిని ఎక్కడ చూడలేదు నేను. మీ దేవుణ్ణి నమ్ముకోవాలంటే నేనేం చేయాలి? ఎవరు లేరు అక్కడికి? పౌలా, శీల, జైలు అధికారి దేవుడి బిడ్డ. నెత్తుకుంటా వెళ్ళాడు. ముందర పౌలుని జైల్లో పెట్టాడు.
మనకందరికీ చాలా బాధగా ఉంది. పౌలు జైల్లో పెట్టారు. పౌలు శిల పాటలు పాడుతున్నారు. అద్భుతంగా దేవుడు దిగి వచ్చాడు, గోళ్ళ పగల కొట్టాడు. జైలధికారి అట్టిడి పారిపోతున్నాడు, కత్తి తీసుకుని పొడి చచ్చిపోతాను అన్నాడు. చావద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఇక్కడే ఉన్నాం. అప్పుడు అంటాడు, ఈ దేవుణ్ణి నమ్ముకోవాలంటే ఏం చేయాలి? ఎవరు వచ్చారు అక్కడికి? సర్వాధికారిని దేవుడు. అందుకే పౌలు అంటాడు, నీ ఇంటికి రక్షణ నేడొచ్చింది. నేను కాదు వస్తా, క్రీస్తు వచ్చాడు, అందుకు నీ ఇంటికి రక్షణ వచ్చింది. మీరందరూ కూడా రక్షణ తీసుకుని దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ జైలర్కు దేవుడి రాజ్యంలోకి వచ్చే అధికారం లేదు, తెలియదు. కానీ ఎలా వెళ్ళాడు? పౌలు రూపంగా వెళ్ళాడు, జైల్లో కూర్చున్నాడు, జైలు గోడలు పలగొట్టాడు, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడి ఉంచున్నాడు. అలా అన్నీ చూశాడు. చూసిన తర్వాత అంటాడు, ఈ దేవుణ్ణి నమ్ముకోవాలంటే అపోస్తలుడు పౌలు అంటాడు, నేడు దినాన్న నీ ఇంటికి రక్షణ ఇచ్చాడు దేవుడు. ఒక ఆత్మను రక్షించడం కోసం, ఒక ఆత్మను పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి దేవుడు ఎన్నెన్నో ఆలోచనలు తీసుకుంటాడు. నన్ను ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఒక తాగుబోతు ఆయన అడిగాడు, నేను తెలియకుండా బాప్టిజం తీసుకున్నానుగా అన్నాడు. మంచిది బాబు అన్నా. ఆయనకి బాప్టిజం నేను ఎంతో కొంత పదో ఇస్తానండి, బాప్టిజం తీసేసుకోండి ఒక గౌరవం అన్నాడు. నర్మస్గా ఎతపడక దరిద్రం ఉండి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇవాళ తన కుటుంబం చాలా బాగుంది. మొన్న రోజు సాక్ష్యం చెప్పాడు. ఒకరోజు నా అన్నయ్య గారు తెల్ల అన్నాను నేను, ఆయనకి బాప్టిజం ఇచ్చింది ఎవరండి? ఆయన రక్షించుకుంది ఎవరండి? ఆయన బిడ్డకి అంగీకరించింది ఎవరండి? దేవుడు. ఆయన చేత మీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పెద్ద విషయం, ఏ ఫాస్టర్ గారి వల్ల ఏమవదు, ఏ ప్రార్థన పరుడు వల్ల ఏమవదు. మోషే అంటాడు దేవుడు, కేవలము నువ్వు అలా నిలబడి ఉండు, నేను అద్భుతాలు చేస్తాను. ఒకవేళ ఆయన ఒక దైవజనుడు మనకు నిలబెట్టవచ్చు, ఆ దైవజనుడి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉండవచ్చు, సూచక్రియలు చేస్తూ ఉండవచ్చు. కానీ మెయిన్ ఎవరంటే సర్వాధికారిని దేవుడు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? మనం రక్షించబడిన తర్వాత ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళటం చేతకాని పక్షములో అపోస్తలుడు పౌలు అంటాడు, నేటి దినాన నీ ఇంటికి రక్షణ వచ్చింది. నువ్వు బాప్టిజం తీసుకుని దేవుని వెంబడిస్తూ దేవుని కృప పొద్దున్న వెళ్ళిపోతాడు. ఆ జైలు రాజుగారి దగ్గరికి, రాజుగారు ఇదిగో జైలు తలాలు, ఇదిగో జైల్లో ఉన్నవాడు, రాత్రి మీరు పౌల్ని జైల్లో పెట్టారు, ఆయన దేవుడు వచ్చాడు, జైలు పడగొడిస్తాడు. కానీ ఆ నీతిమంతుడు నా ప్రాణాన్ని కాపాడాడు. ఆ పౌలే కనుక వెళ్ళిపోయింటే ఇప్పుడు మీరు నన్ను చంపేద్దరు, కానీ నా ప్రాణాన్ని ఆయన కాపాడాడు. పౌలు దేవుడు సజీవుడు, పౌలు దేవుడు జీవం గలవాడు. ఈ రోజు నుంచి నేను ఆయనతో వెళ్ళిపోతున్నాను.